జరుగుతదేమో అనుకున్నా గానీ, రోజు రోజుకు ఉధృతమవుతోంది, ముదురుతోంది. రేపు తెలంగాణ వ్యాప్తంగా బంద్‌కు గూడా పిలుపునిచ్చారు కాబట్టి, ఇప్పటికి బీజేపీ ఏం చెప్తోంది? ఎందుకంటే మార్వాడీలో సరే నకిలీ మాల్ అమ్ముతుర్రా, అసలు మాల్ అమ్ముతుర్రా అంటే ఎక్కడో ఒక చోట జరుగుతుంది. దాన్ని పట్టుకొని మొత్తానికే నకిలీ మాల్ అమ్ముతున్నారు, లేదా ఇక్కడ వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారు అంటే ఎంతవరకు కరెక్ట్? ఏయో టీవీ వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్యానెల్‌లో ఉన్నటువంటి వివిధ రకాల ప్రతినిధులకు అందరికీ కూడా శుభ సాయంత్రం. ఏదైతే గత శనివారం రోజు ఇదే అంశం మీద మన యోయో ఛానల్ వేదికగా జరిగినటువంటి చర్చలో వాస్తవాలు నేను మీ ఛానల్ ద్వారా ముందుంచినటువంటి ఆ వీడియో దాదాపు 1,00,000 మంది వ్యూస్ అయినాయి. దాదాపు 2,000 మంది దాన్ని లైక్ చేయడం జరిగింది. ముందుగా యోయో ఛానల్ ద్వారా నేను చెప్పినటువంటి విషయాన్ని, వాస్తవాన్ని మీరు ధృవీకరించి మీరు పాజిటివ్గా ఇచ్చినటువంటి ఏదైతే కామెంట్స్ ఉన్నాయో వాటిని స్వీకరిస్తూ, నెగిటివ్గా ఇచ్చిన వాళ్ళకు కూడా వారి యొక్క నెగిటివ్ కామెంట్స్కి కూడా నేను వాళ్ళకి స్నేహపూర్వకంగా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా భారతీయ జనతా పార్టీ చెప్పేది ఒక్కటే. ఇప్పుడు ఈరోజు సాయంత్రము 1 గంట క్రితము ఏదైతే ఈ బాధితులు మా బహుజన సోదరుడు అయినటువంటి సాయి దాదా, అరుణ్ ముదిరాజు, బీసీ బిడ్డలు, బహుజన సోదరులు, బీసీ సోదరులు వీళ్ళందరితో ఒక ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షులు మోహన్ గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ అయినటువంటి సిటీ జనరల్ సెక్రటరీ అయినటువంటి మా మిత్రుడు అరవింద్, బీజేవైఎం మోర్చా కార్యకర్త, నాయకుడు, రాష్ట్ర నాయకుడు, అందరూ కలిసి ఈరోజు బాధితులతో, అదేవిధంగా మోండా మార్కెట్ సంబంధించినటువంటి ఎస్కే జ్యువెలరీస్, ఆ రోజు మనం శనివారం ఏదైతే చెప్పినామో, ఏదైతే నేను వాస్తవాలు మీ ముందు ఉంచానో అదే వాస్తవాన్ని ఈరోజు ఎస్కే జ్యువెలరీస్, అదేవిధంగా మోండా మార్కెట్ మార్వాడి అసోసియేషన్ అధ్యక్షులు అందరూ కూడా ఈరోజు పాత్రికేయుల సమావేశంలో వాస్తవాలను మీ ముందు, మన తెలంగాణ ప్రజానీకం ముందు, దేశం ముందు ఈరోజు ఉంచడం జరిగింది. చూస్తే ఇక్కడ ఈ యొక్క అంశము పోలీసు చట్టం పరిధిలో, కోర్టు పరిధిలో ఉన్నందున బాధితులు బయటకు రాకుండా ఉండడం అనేటువంటి సంఘటన, ఉన్నటువంటి వాస్తవాన్ని గమనించాలి. ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టుకి, పోలీసుకి మర్యాద ఇచ్చి, గౌరవం ఇచ్చి వాళ్ళు బాధితులు బయటకు రాకుండా ఇన్ని రోజులు ఉండడం అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈరోజు ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఈరోజు కొంతమంది కుహానా సెక్యులర్ వాదులు, కొంతమంది దేశ సమైక్యతను చెడగొట్టడానికి, దేశంలో ఉన్నటువంటి విభిన్న మతాల, విభిన్న కులాల అందరి యొక్క మధ్య చిచ్చు పెట్టేదానికి, ప్రాంతాల మీద చిచ్చు పెట్టేదానికి చేస్తున్నటువంటి పెద్ద కుట్రలో భాగాన్ని భగ్నం చేసేందుకు ఈరోజు మీడియా పాత్రికేయుల సమావేశాన్ని పెట్టినటువంటి సందర్భం. ఆ పాత్రికేయుల సమావేశంలో పాత్రికేయుల ప్రశ్నలకి దరిదాపు సమాధానాలు అందరికీ వచ్చినాయని చెప్పని ఈ ఛానల్ ద్వారా నేను విన్నవించుకుంటున్నాను. ఇకపోతే సమాజంలో ఒక వ్యక్తికి, ఇంకొక వ్యక్తికి జరిగినటువంటి ఈ యొక్క గొడవని చిత్రీకరించి మొత్తము ఆ యొక్క కులానికి అంటగట్టడం అనేటువంటి అంశం ఏదైతే ఉందో, ఇది పనిగట్టుకొని దీని మీద జెండా క్రియేట్ చేసుకొని చేసే వాళ్ళకి ఇది ఒక ఆయుధంగా పనికిచ్చింది తప్ప, ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశంతో వారికి ఎటువంటి ఆయుధం లేకుండా పటాపంచలు చేసిందని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నేను చెప్తున్నాను. మా బండి సంజయ్ గారు చెప్పినట్టు కూడా వాస్తవాలు ఇందులో మీరు, ఆ రోజు మా బండి సంజయ్ అన్న చెప్పింది కూడా ఇదే. కుట్ర పన్నుతున్నారు, కుట్ర పన్నడానికి కారకులు ఎవరో దాన్ని కూడా తేలుస్తామన్నారు. అసలు చర్చ పక్కదారి పడుతుంది. బీసీ కుల వృత్తులని ఎవరు కబ్జా చేశారో అన్నటువంటి అంశాన్ని మేము తెర మీదకి తీసుకొచ్చాం. దాని మీద చర్చ జరపండి. బీసీ కుల వృత్తులను మార్వాడి వాళ్ళే కబ్జా చేస్తే మార్వాడి వాళ్ళని వెలేద్దాం. అదేవిధంగా బీసీ కుల వృత్తులను ఎవరు కబ్జా చేస్తున్న సంగతి మేము గతంలో చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం. మీరు ఒక్కసారి ఇంకొకటి కూడా గమనిస్తే, ఈరోజు వివిధ రకాల మన హైదరాబాదు నగరంలో తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, బాంబే నుంచి, మహారాష్ట్ర నుంచి, ఢిల్లీ నుంచి వివిధ రకాల హోటళ్ళు రంగంలో కానివ్వండి, అదేవిధంగా మీకు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తే, మనకి
ఒకసారి స్వర్ణకారుల జీవనాధారం మీద దెబ్బ కొడుతున్నటువంటి మలబార్ హోప్ జాయ్ అలికాస్ ఎవరిది? కేరళ వాళ్ళది. అదేవిధంగా లలిత జిఆర్టీ ఎవరిది? తమిళనాడు బేసు. అదేవిధంగా ఉడిపి హోటల్స్ ఉన్నాయి, ఎవరివి? కర్ణాటక వాళ్ళవి. అదేవిధంగా రామేశ్వరం కేఫ్ ఎవరిది? కన్నడ వాళ్ళది. అయ్యంగార్ బేకరీ ఎవరిది? ఇవన్నీ కూడా కర్ణాటక వాళ్ళు. హోటల్ శరవణ భవన్ ఎవరిది? తమిళనాడు వాళ్ళది. మరి వీళ్ళందరినీ తమిళనాడు గోబ్యాకు, కర్ణాటక గోబ్యాకు, ఒడిస్సా గోబ్యాకు, పూర్తిగా హోటల్లో పనిచేసేది ఒడిస్సా వాళ్ళు. ఇంకా పోతే హాస్పిటల్లో రోగులు సేవ చేస్తున్న వాళ్ళు ఎంత ఎవరు? నర్సులు ఎవరు? కేరళ వాళ్ళు. అదే హైదరాబాదులో సగానికి సగం మంది సెంట్రింగ్ పనిచేసేది ఆంధ్ర నుంచి శ్రీకాకుళం వాళ్ళు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ ఆధారంతో ఆంధ్ర నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఈరోజు హైదరాబాద్ మహానగరంలో అందరూ పని చేసుకుంటూ రకరకాల రాష్ట్రాల నుంచి రకరకాల కులాల నుంచి వచ్చి ఈరోజు చేస్తుంటే మనము ఇప్పుడు వాస్తవాలను పక్కన పెట్టి కొంతమందికి ఇదొక ప్రత్యేక అజెండాతో పోవాలనేటువంటి ఆలోచన అయితే ఇది కరెక్ట్ కాదు. మీరు చెప్పిన దాని ప్రకారము మీరు చెప్పినట్టు ఇవన్నీ కూడా పని చేసుకుంటుంటేనే, వ్యాపారాలు చేసుకుంటుంటేనే ఎవరు అభ్యంతరం చేయట్లేదు. ఆ వ్యాపారం పేరుతో మన వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బతీయటము, లేదా నకిలీ సామాన్లు అంటగట్టడము, ప్రజల్ని మోసం చేయటం, వీటిపైన వాళ్ళ పోరాటం. నేను ఒకటే చెప్తున్నా మేడం, నకిలీ వ్యాపారం జరుగుతుంది. ఒక వ్యక్తి ఒక మార్వాడి షాప్లో జరుగుతుంది. వీళ్ళు మాట్లాడేది మార్వాడీలనే కదా వాస్తవంగా. ఇప్పుడు నకిలీ వ్యాపారం మార్వాడీలే చేస్తున్నారా? వేరే కులస్తులు చేస్తలేరా? వేరే కులస్తులు చేసేటి వీళ్ళు కనిపిస్తలేవా? ఇవన్నీ చేయాల్సింది ఎవరు? చట్టం, రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వము నకిలీ వ్యాపారం జరుగుతున్న వాటి మీద పసిగట్టి వాళ్ళని పట్టుకొని లోపలేసి నాణ్యత లేని సరుకులు అమ్ముతున్నారు మీరు ఇది తప్పు అని చెప్పి జైల్లో వేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాల్సింది చట్టం. చట్టం పనిని వీళ్ళు చేతిలో తీసుకుంటారా? చెప్పండి. చట్టం చేసే పనిని, చట్టాన్ని వీళ్ళు ఏం చేయాలి? ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. ఈ విధమైనటువంటి నకిలీ వ్యాపారం జరుగుతుంది, ఈ విధమైనటువంటి నాణ్యత లేని వ్యాపారంతో ఈరోజు ఈ యొక్క వ్యాపారస్తుడు ఇబ్బంది పెడుతుంటే వేరండి, వెతకండి. మీరు వాళ్ళని గురించి ఆలోచించి ప్రభుత్వానికి అప్పచెప్పండి. ప్రభుత్వానికి మీరు కంప్లైంట్ ఇవ్వండి. వినియోగదారుల ఫోరం చట్టం అని, వినియోగదారులు కంప్లైంట్స్ అని ఫోన్ నెంబర్లు ఉన్నాయి. దాని మీద పోరాటం చేద్దాం, దానికి ముందుకెళ్దాం. అంతేగాని మీరు చెప్పినటువంటి కుల వృత్తులు, వ్యాపారాలు ఓకే, కొన్ని దగ్గర జరుగుతాయి. ఇప్పుడు ఏ మార్వాడి కులంలోనే జరుగుతున్నాయా? ఆధిపత్య పోరు, అహంకారపు పోరు మార్వాడి కులంలోనే ఉందా? వేరే కులాల్లో లేదా? ఏ కులంలో అయినా సరే, ఏ ప్రాంతంలో అయినా సరే డబ్బు, అహంకారము, కుల అహంకారంతో మదం ఎక్కి మాట్లాడేవాడిని కొడదాం. డబ్బు, కులం, అహంకారంతో మాట్లాడేవాడిని కొడదాం, వాడిని టార్గెట్ తీసుకుందాం. అంతేగాని ఆ వ్యక్తిని ఒక కులాన్ని ఆపాదించి ఆ కులం మొత్తము, ఆ సమాజం మొత్తము, ఆ కులమే మొత్తం కలిసి ఇప్పుడు చేస్తున్నది అనేటువంటి మాట కరెక్ట్ కాదు. రైట్. మీరు అన్నట్టు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద పోరాడదాము, కొడదాము అని అంటున్నారు. కొడదాం కాదు, చట్టానికి అప్పచెప్దాం. మేము కొడదామని అంటే వాడిని కొట్టడానికి కాదు, వాళ్ళ యొక్క తప్పులను బయటకు తరిమి కొడదాము అనేది ప్రభుత్వానికి అప్పచెప్దాం. చట్టాలు ఉన్నాయి మేడం, ఈరోజు చట్టాలు కోర్టులు ఉన్నాయి, కోట్లకు అప్పచెప్పండి, కోట్లలో వేద్దాం. కరెక్టే. ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళు దాడి చేశారు, వాళ్ళ మీద ఏ చట్టపరంగా చర్యలు తీసుకున్నారు? ఒకటి. రెండోది, ఒక ఆడియో లీక్ అవుతోంది. ఒక మార్వాడి అతను తెలంగాణ వాళ్ళని ఉద్దేశించి, తెలంగాణ వాళ్ళు తాగుబోతులు, తిరుగుబోతులు, తినటం తాగటం తప్ప పని చేత కాదు అని చెప్పేసి, 2000 వస్తే తింటారు, తాగుతారు తప్ప మీరు పని చెయ్యరు అని మాట్లాడారు. వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? వాస్తవంగా ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిత్వ హననం చేయడం కానీ అనేది తప్పు. తింటాం, తాగుతాం, పడుంటారు అనేటువంటి మాటలు ఏమో ఇదే ఇప్పుడు చెప్పాను కదా. కుల అహంకారము, డబ్బు అహంకారంతో ఎవరో కొంతమంది ఉన్నదాన్ని, వాళ్ళన్నదాన్ని వాళ్ళ మొత్తం కులానికి అంటగట్టడం తప్పు. ఇప్పుడు ఒక బలమైన వర్గాలు ఉన్నాయి, బలహీన వర్గాలని ఈరోజు మనం జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తాం, పేపర్లలో, వార్తల్లో చూస్తానేమో. ఇప్పుడు అగ్రవర్ణాలు కొంతమంది బలహీన వర్గాలని మాట్లాడే మాటలు మనము రోజుకొకటి న్యూస్లో వస్తున్నాయి. వాటన్నిటి మీద అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక మాట అనిన తర్వాత బలహీన వర్గాలని, ఆ వర్గాన్ని, ఆ కులాన్ని మనం వెలేద్దామా? గోబ్యాక్ అందామా? హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి గోబ్యాక్ అందామా? అగ్రవర్ణాలు బలహీన వర్గాలను మాట్లాడే విషయాలు, కొట్టే విషయాలు,
చంపే విషయాలు, మనుషుల్ని లేకుండా చేసినటువంటి సందర్భాలు జరగడం లేదా రాష్ట్రంలో? అలాంటివి జరగట్లేదు అని నేను చెప్పట్లేదు, వాటిని నేను సమర్థించడం లేదు. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే, సరే కొట్టుకున్నా చేసుకున్నా ఏది చేసుకున్నా మన వాళ్ళు పరాయి రాష్ట్రం నుంచి వచ్చి మన మీద పెత్తనం చేయటం ఏంటి అనేది కదా. పరాయి రాష్ట్రాన్ని నుంచి వచ్చి మన మీద పెత్తనం అంటే, మన తెలంగాణ రాష్ట్రం నుంచి పరాయి రాష్ట్రంలో పోయి అక్కడ పెత్తనం చేసేవాళ్ళు లేరా? అక్కడ చలాయించేవాళ్ళు లేరా? మన తెలంగాణ రాష్ట్రం నుంచి పరాయి రాష్ట్రంలో పోయి శాసనసభ్యులైన వాళ్ళు లేరా? ఎంపీలు అయిన వాళ్ళు లేరా? మినిస్టర్లు అయిన వాళ్ళు లేరా? అక్కడ ఆధిపత్యం చేస్తున్నట్లు లేరా? మన తెలుగు వాళ్ళు పోయేసి బయట రాష్ట్రాల్లో ఈరోజు అమెరికాలో కానీ, అదేవిధంగా ఢిల్లీలో కానీ, బాంబేలో కానీ, వేరే రాష్ట్రాల్లో ఈరోజు ఎక్కడా కూడా పదవులు లేవా? పదవులు లేవా చెప్పండి? పదవులు లేవా? పదవులు ఉన్నాయి, అనుభవిస్తున్నాం. అక్కడ కూడా మనం ఆధిపత్యాన్ని చేస్తున్నాం. దేశంలో ఆర్టికల్ 9 ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే. ఇక్కడైనా చేసుకోవచ్చు, అక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, అక్కడ వాళ్ళు ఇక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు తప్ప ఇవన్నీ కళ్ళబుల్లి మాటలతో మాట్లాడి ఏదో అసలు విషయం చెప్తాను. తెలంగాణ రాష్ట్రము గతంలో నీళ్లు, నియామకాలు, నిధులు అనేటువంటి అంశం మీద ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడి 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 అలిసిపోయి ఆంధ్రోళ్ల పెత్తనందారులతో ఆంధ్రోళ్ల విషయాల మీద ఏదో ఆంధ్రోళ్ల మీద పూర్తిగా బకాయింపు బూటకము చేసి రాష్ట్రము, తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు అయినాయి. సరే, అయినా తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు అయినా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉంటున్నాం, ఇక్కడి నుంచి ఆ రాష్ట్రంలో ఉంటున్నాం. ఈ 10 సంవత్సరాలు ఎవరైతే ఆ ఆయుధంతో చెప్పినటువంటి ఆ టిఆర్ఎస్ పార్టీ, ప్రస్తుత బిఆర్ఎస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది? 10 సంవత్సరాలు ఏం చేస్తుంది? ఈ 10 సంవత్సరాల్లో మార్వాడి సమాజంలో సంఘటనలు జరగలేదా? 10 సంవత్సరాల కాలంలో మార్వాడీలు ఒక దళిత పీడిత వర్గాలని కొట్టినటువంటి సంఘటన గత 10 సంవత్సరాల్లో జరగలేదా? ఇప్పుడు మాట్లాడే సో కాల్డ్ పీపుల్ అంతా ఎక్కడ ఉన్నారు ఆ రోజుల్లో? ఆ సమస్యలు తీద్దామా బయటికి? పత్రికలు తీసుకుని బయట తీసి వీడియోలు తీసి గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు బయటికి తీద్దామా? మళ్ళీ తవ్వుకుందామా? నేను ఏమంటున్నానంటే, ఏదైనా సరే ఇది జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏంటంటే, రాహుల్ గాంధీ గారిని కంచె ఐలయ్య గారు కలిశారు. సామాజిక స్మగ్లర్లు, కోమటోళ్ళు అని చెప్పినటువంటి వాదన వచ్చినప్పుడు వీళ్ళందరూ ఎట్టపోయారు? ఇదే సోకాల్డ్ పీపుల్ సామాజిక స్మగ్లర్లు, కోమటోళ్ళు అన్నారు. కోమటోళ్ళని సామాజిక స్మగ్లర్లు అన్నటువంటి అంశాన్ని కంచె ఐలయ్య రాసినటువంటి పుస్తకం కూడా ఉంది. ఆ రోజు ఏమైనారు వీళ్ళంతా? ఆర్య వైశ్యులు. ఈరోజు అదే ఆర్య వైశ్యులు మళ్ళీ వీళ్ళకి వ్యతిరేకంగా ఈరోజు ఆర్య వైశ్యులు ర్యాలీ తీస్తున్నారు. ఆర్య వైశ్య సోదరులారా, ఇది ఒక పెద్ద కుట్ర. ఈ కుట్రలో భాగంగా మీరు ఈ కుట్రలో పాలు పంచుకొని మీరు సమితులు కాకండి దయచేసి. అదేవిధంగా ఇంకో విషయం చెప్తున్నా మేడం, ఏదైనా కానీ రాహుల్ గాంధీని కలిసిన తర్వాత కంచె ఐలయ్య కొన్ని రాష్ట్రాల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఈవెన్ పంజాబ్లో కూడా ఆయన పర్యటించినటువంటి కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. దాని తర్వాత ఇది ఒక యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటన. ఈ సంఘటనని వీళ్ళు పట్టుకొని ఒక పెద్ద చిత్రీకరించారు. వాస్తవంగా ఇప్పుడు మీరు ఆ ప్రెస్ మీట్ చూసుంటారు. దయచేసి ప్రెస్ మీట్ కూడా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఆ ప్రెస్ మీట్లో ఇద్దరు కలిసి క్షమాపణలు చెప్పుకొని కోర్టు మళ్ళీ బాధితులైనటువంటి మా బహుజన సోదరుడు, అదేవిధంగా ఈ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సంఘం అయినటువంటి మా మోహన్ గారు కానీ, మిత్రుడు అరవింద్ కానీ చెప్పింది ఏంది, ఇది కోర్టు పరిధిలో ఉంది. కోర్టులో మేము న్యాయం కోసము మేము చట్టాలను గౌరవించి కోర్టుని మేము ఆశ్రయించాం. ఇది కోర్టు మాకు మంచి న్యాయం జరుగుతుందని చెప్పని కూడా వాళ్ళు సమాధానం ఇవ్వడం జరిగింది. సో కార్తిక్ గారు, ఇక్కడ మార్వాడి గోబ్యాక్ ఉద్యమం ఏదైతే తెలంగాణలో నడుస్తుందో దాని గురించి సరే బీజేపీ వాళ్ళ స్టాండ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్టాండ్ ఏంటి అనే దాంట్లో ఒక మహేష్ కుమార్ గౌడ్ గారే మొన్న మాట్లాడుతూ మార్వాడీలు కూడా ఇక్కడ వాళ్ళే మన వాళ్ళు అందరూ వ్యాపారం చేసుకోవచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కువగా కూడా దీని గురించి